లింగాలను ఆదర్శంగా తీసుకుంటే చాలా తక్కువ కాలంలోనే రాయలసీమ హార్టికల్చర్ హబ్గా తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ కంటే లింగాల మండల ప్రజల తలసరి ఆదాయం ఎక్కువన్న విషయం గుర్తు చేశారు. ఆగస్టు 15 లోపు 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్కు శ్రీకారం చుడతామని వెల్లడించారు. ఇక్కడనే లింగాల మండలం ఉంది. పులివెందల నియోజకవర్గంలో లింగాల మండలం. ఈ లింగాల మండలం చూస్తే 24-25 తలసరి ఆదాయం 7,26,931 రూపాయలు. విశాఖపట్నం తలసరి ఆదాయం కంటే మన లింగాల తలసరి ఆదాయం ఎక్కువ ఉంది. అంటే ఏంటి కారణం? లింగాలలో హార్టికల్చర్ ఉంది. అన్ని పండ్లు పండిస్తారు, కూరగాయలు పండిస్తారు. మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. నేను మైక్రో ఇరిగేషన్ ఇస్తే ఆ మైక్రో ఇరిగేషన్కి సబ్సిడీ ఇవ్వకుండా అది కూడా తీసేసిన వ్యక్తి ఆ పార్టీ నాయకుడు. ఈ రోజు మళ్ళా రాయలసీమ వాసులందరికీ చెప్తున్నాను, ఆగస్టు 15 లోపల 1,00,000 కోట్లతో ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేట్టుగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్కి ఇక్కడే ఫౌండేషన్ వేస్తాం. మదనపల్లిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. లింగాల ఒక మోడల్ మాత్రం. ఇలాంటిదంతా కూడా రాష్ట్రం అంతా రావాలి, రాయలసీమ అంతా కూడా రావాలి. ఈ బీడు భూములు రేపు సిరులు పండిస్తాయి. హార్టికల్చర్ పంటలతో భూములకు రెక్కలొచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు మన పల్లెలే రేపు సంపదకు సృష్టి అవుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.